హాయ్, మేము గోదావరోళ్ళమండి. రాయలసీమ వారికి కుష్క, తెలంగాణ వారికి బగారా రైస్ ఎలాగో మాకు ఈ కోకోనట్ పులావ్. చాలా కమ్మగా ఉండే ఈ కోకోనట్ పులావ్ని పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే 2 కప్పుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కుని అరగంట పాటు నానబెట్టుకోండి. 2 కొబ్బరికాయలు తీసుకుని వాటిని ముక్కలు కోసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని తురుముకున్నట్టు గ్రైండ్ చేసుకుని 3/4 కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ముందు ఒకసారి కొబ్బరి పాలు తీసుకోండి. రెండోసారి అరకప్ మాత్రమే నీళ్లు పోసుకుని మరొకసారి కొబ్బరి పాలు తీసుకోండి. ఇవి టోటల్ గా 3 కప్పులు ఉంటే రైస్ క్వాంటిటీకి కరెక్ట్ గా సరిపోతుంది. 1 కప్పు రైస్ కి 1.5 కప్పుల దాకా కూడా కొబ్బరి పాలు ఉండాలి. అవన్నీ ఆన్ చేసుకుని కుక్కర్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకుని 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత జీడిపప్పులను కూడా దోరగా వేయించుకోండి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొబ్బరిపాలు అన్ని కూడా వేసుకుని 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒక్కసారి కలిపేసుకుని ఇలా మరగతో మొదలైన తర్వాత కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్ గా కొబ్బరి పులావ్ రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.